సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో మానసిక సమస్యలకి చాలామంది మందులు వాడుతున్నారు. ఇంత సంవత్సరాల తరబడి మందులు వాడినా కూడా వాళ్ళకి సొల్యూషన్ దొరకట్లేదు. అంత పెద్ద సమస్యలు ఏంటి అసలు? వాటికి మీరు మందులు లేకుండా ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు. ఎలా చేస్తారు అసలు చికిత్స అనేది? అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్టు. చాలామంది పాపం 5 years 10 years మందులు వాడిన తర్వాత కూడా తగ్గక చాలా బాధపడుతున్నారండి. దీనివల్ల సమాజంలో జరిగే నష్టం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఆ వ్యక్తికి పెళ్లి కాలేదనుకోండి, మందులు వాడుతున్నా తగ్గలేదనుకోండి, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేడండి. చేసుకోలేడు. ఎందుకంటే లీగల్గా కూడా ఈ సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మ్యారేజ్ చేసుకోకూడదు. చేసుకోకూడదు. చేసుకోవాలని చెప్పి చేసుకోవాలి వాళ్ళకి. మందులు వాడుతున్నాను ఈ సఫరింగ్ ఉందని. కానీ మందులు వాడుతున్న సఫరింగ్ ఉందని ఎవరు చేసుకుంటారు? జనరల్ చేసుకోరు కదా. ఓకే, అట్లనే వీళ్ళు జాబ్స్ కూడా కరెక్ట్గా చేయలేరండి. కెరియర్లో కూడా పాపం డౌన్ అయిపోతుంటారు అనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాలు మందులు వాడి తగ్గలేదో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. మెయిన్గా ఆ సమస్యలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సమస్యలు అండి. ఒక 4-5 ఉన్నాయి, వాటి పేర్లు చెప్తాను, తర్వాత వాటిని ఎలా ట్రీట్ చేస్తాం కూడా చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ చాలామంది పాపం మందులు వాడడం తగ్గింది ఓసిడి అంటారండి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దీనికి పాపం 3 years 4 years మందులు వాడిన వాళ్ళు తగ్గట్లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బైపోలార్ డిజార్డర్ అంటారండి. దీనికి కూడా 10 years 20 years మందులు వాడిన బయటపడలేకపోతున్నారండి. తర్వాత వచ్చేసి స్కిజోఫ్రీనియా. ఇది ఇంకా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి. దీనికైతే వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అంటున్నారు, అయినా తగ్గదండి. లైఫ్ లాంగ్ వాడిన వాళ్ళు తగ్గట్టు మందులతో తగ్గట్లేదు. తర్వాత ఈ సూసైడల్ టెండెన్సీస్ అండి, ఇవి మందులతో తగ్గవండి, చాలామందికి తెలియదు. అదే క్షణాల్లో తీసుకునే డెసిషన్ అయిపోతుంది కదా. ఇప్పుడు మందులు వేసుకుంటే వాళ్ళు ఇంకా అన్కాన్షియస్ అయిపోయి ఏం చేస్తారు తనకే తెలియదు, అదే కదా. సో ఇక్కడ కూడా మందులతో తగ్గదన్నమాట. తర్వాత ఓవర్ థింకింగ్ అండి. ఏదో ఒక ఇష్యూ వచ్చింది, నెగటివ్ ఇష్యూ జరిగింది, దాన్నే పెద్దగా ఆలోచిస్తూ ఉంటారండి. ఇక అక్కడి నుంచి డిప్రెషన్ నుంచి సూసైడల్ థాట్స్ ఇట్లా వెళ్తుంటాయి అన్నమాట. ఈ జనరల్గా ఈ 4-5 పాపము చాలామంది సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు ఫస్ట్ ఓసిడి చూద్దాం. ఈ ఓసిడి అనేది మనకేంటంటే జనరల్గా తెలిసింది, చేతులు మళ్ళీ కడగటం, స్నానం ఎక్కువ చేయటము, చేసిన పని మళ్ళీ చాలా ఎక్కువసేపు చేయటము. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 hours స్నానం చేయటము. మరి అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది. కడిగిన ప్లేటే మళ్ళీ కడగటము, వాష్ చేస్తే బట్టలు వాష్ చేస్తుంటారు. ఇది ఒక లెవెల్ ఆఫ్ ఓసిడి. ఓకే, దీన్ని మనం చక్కగా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ఆలోచన విధానం మార్చి మంచిగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం. ఒక్క మెడిసిన్ అవసరం లేదు. వీళ్ళు అసలు మెడిసిన్స్ వాడకుండా మా దగ్గరకు వస్తే తొందరగా తగ్గించవచ్చు. ఈ ఓసిడీకి మనం 1 or 2 months చక్కగా వాళ్ళని బయటకు తీసుకురావచ్చు, నార్మల్ చేయొచ్చు. మందులు కనుక ఆల్రెడీ వాడి ఉంటే 3-4 years ఈ ఓసిడీకి, వాళ్ళకి 2 to 4 months పట్టుతుంది ఓసిడీ బయటకు తీసుకురావచ్చు. తర్వాత బైపోలార్ అండి. ఈ బైపోలార్ అనేది ఈ ఒకే మనిషి 2 రకాల బిహేవియర్స్ ప్రవర్తన చూపిస్తుంటాడండి. మార్నింగ్ బాగా యాక్టివ్గా హ్యాపీగా ఉంటాడు, ఈవినింగ్ వచ్చి డల్ అయిపోతాడండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. నా వల్ల ఏం కావట్లేదు, నేనేమి సాధించలేకపోయాను, ఇక నేను వేస్ట్, బతకటం వేస్ట్ అన్నట్టుగా డౌన్ అయిపోతాడు. మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ యాక్టివ్ అయిపోయి మీరు నాకు అప్పుడు కోఆపరేట్ చేయలేదని బాగా అగ్రెసివ్గా తయారవుతున్నాడు. సో ఇది కూడా చాలా డేంజరస్. దీనికి మందులు పడతారు, మందులు తగ్గుతారు. నేనేం చేస్తానంటే, అసలు వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడానికి ఈ లైఫ్లో ఏం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో లవ్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు దాకా మ్యారేజ్ చేసుకుందామని ఆమె రిజెక్ట్ చేయగానే ఈయన కొంచెం అగ్రెసివ్ అయిపోతారు. ప్రతిదానికి కారణం ఉంటుందండి. ఓకే, సో బాగా అగ్రెసివ్ అయిపోతారు అనమాట. అదేం చేస్తాడు, ఇప్పుడు ఆమె వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేయలేడు కదా, ఇక ఇంట్లో పేరెంట్స్ మీద, బ్రదర్స్ సిస్టర్స్ మీద అగ్రెసివ్ చూపిస్తారు అనమాట. మళ్ళీ సాయంత్రానికి వచ్చేసి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది కదా, ఏం సాధించలేకపోయిన చేసి మళ్ళీ డిప్రెషన్లో వెళ్తారు. ఇటువంటి వాళ్ళు చాలామందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ థింకింగ్ మార్చి, వాళ్ళు ఏ సందర్భాల్లో అగ్రెసివ్ అవుతున్నారో వాటికి సొల్యూషన్స్ ఇచ్చారు. డిప్రెషన్కి ఎందుకు గురవుతున్నాడో వాటికి సొల్యూషన్స్ ఇచ్చారు. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. చక్కగా మందులు మానేసి చక్కగా మ్యారేజ్ చేసుకుని చక్కగా జాబ్ చేసుకున్నారు. ఈ బైపోలార్ నుంచి వెరీ కాంప్లికేటెడ్. నెక్స్ట్ వచ్చేసి స్కిజోఫ్రీనియా అండి. ఇది పాపం చాలామంది సఫర్ అవుతున్నారండి. ఈవెన్ మన సిటీలో కూడా చూసినా కూడా చాలామంది సఫర్ అవుతున్నారు, మందులు వాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మరి పెళ్లి కాకపోతే పెళ్లి చేసడానికి వీలు లేదు, జాబ్లో ప్రాబ్లము. ఓకే, ఎక్కడ రిలేషన్స్ ఫ్రెండ్స్ దగ్గర కలవలేరు వీళ్ళు. ఓకే, బాగా సఫర్ అవుతున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు
లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటుంటారు. ఓకే. ఓకే, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, నన్ను పట్టుకెళ్ళిపోతారు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. లేకపోతే ఎవరో నాకు అవసరం వస్తున్నారు, నన్ను చంపేస్తారు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరు లేరు, పోలీసులు లేరు, ఈయన చంపేవాళ్ళు ఊహ అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి, ఓకే, వాళ్ళు రకరకాలుగా నన్ను కామెంట్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎందుకు చేయాలి, నేను వెళ్ళి వాళ్ళని చంపుతానంటే. అర్థమైందా? ఫోబియాలో చాలా రకాలు ఉన్నాయి. ఇది కాంప్లికేటెడ్, ఇది మరి కాంప్లికేటెడ్. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కానీ తనకి వినిపిస్తుంది, లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవటం. ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, పట్టుకెళ్తానంటాడు, అక్కడ పోలీసులు లేరు, ఎవరు లేరు. కాబట్టి తన మైండ్లో ఆ ఆలోచన యాక్టివేట్ అయిందనమాట. సో ఈ విధంగా వీళ్ళు భ్రమ అంటాం అనమాట. ఆ భ్రమలో రకరకాల భ్రమలు ఉంటాయి. వీళ్ళకి పాపం ఎన్ని సంవత్సరాల మందులు వాడినా భ్రమ నుంచి బయటకు రాలేరు, మత్తుగా పడుకోవడం తప్పితే ఏం చేయలేరు. మరి దీనికి మీరేం చేయలేరంట? నేను చాలామందిని ఈ స్కిజోఫ్రీనియాతో సఫర్ అయ్యే వాళ్ళని మంచిగా చేశారండి. ఒక కుర్రాడు పాపం 15 years మందులోనే తగ్గలేదండి. 15 years అప్పుడు స్టార్ట్ అయింది, 28 to 30 years వచ్చిన తగ్గలేదు. నేను చక్కగా ఒక 6 months కౌన్సిలింగ్ ఇచ్చి మంచి నార్మల్గా చేశాను. ఈ మధ్యనే మొన్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఫార్మసిస్ట్ అనమాట, అమ్మాయి ఎంఫార్మసీ చదివింది కాబట్టి వాళ్ళకి తెలుసు మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ అమ్మాయి మందులు వేసుకోవడానికి ఒప్పుకోవాలి. వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడంటే, ఈ స్కిజోఫ్రీనియా మందులు లేకపోతే తగ్గదు, నేను పెద్ద పెద్ద డాక్టర్స్ని కన్సల్ట్ చేశాను, వాళ్ళ ఆఫీస్లో ఉండే కన్సల్టెంట్ కన్సల్ట్ చేస్తే మందులు వాడాను, ఈ అమ్మాయి నేను మందులు వాడినాను. ఆయన నాకు కూడా చెప్పాడు, సార్ మీరైనా చెప్పండి మందులు వాడమని. అవసరం లేదా, మందులు వాడాల్సిన పర్లేదు అని 2 months కౌన్సిలింగ్ ఇచ్చానండి. వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది, చక్కగా జాబ్ చేసుకుంటుంది. మరి నేనే ఒక ట్యాబ్లెట్ వాడలేదు కదా. మేము ఏం చేస్తాము, ఈమె స్కిజోఫ్రీనియాలో పడడానికి సంఘటనలు ఏంటి, ఏ ఆలోచనలు ఈమెలో ఎంటర్ అయినాయి, ఇప్పుడు మేమేం చేస్తామంటే ఈ థింకింగ్ ద్వారా ఆమె ఏమైతే ఆలోచించిందో అది ఇప్పుడు రియల్ కాదని ఆమెకు ప్రూవ్ చేస్తాం. అంటే ఇది ఒక సెషన్లో అవ్వదు, ఇది 2 months పట్టచ్చు, 4 months పట్టచ్చు, 6 months పట్టచ్చు. అసలు మెడిసిన్స్ వాడకుండా మా దగ్గరికి వస్తే మాత్రం 2 to 6 monthsలో కౌన్సిలింగ్ ద్వారానే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ నేర్పుతాం. అసలు ఈ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుంది, ఆలోచనలు ఎలా వస్తాయి, ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్పుతాం మేడం. నేర్పి నోట్స్ రాపిస్తాం. ఈ చదివే కొందికి వాళ్ళ థింకింగ్లో మార్పు వస్తూ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిజమే కదా, ఇది రియల్ కాదు కదా అన్నది వాళ్ళకి క్లారిటీ రియలైజ్ అవుతారు. అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని ఫ్యూచర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి పెట్టేస్తే మళ్ళీ వెనకపోకుండా దీనిలోంచి మంచిగా వస్తారు. సో ఆమె 2 months అలా. ఒకసారి ఒక అమ్మాయి అమెరికాలో ఉన్నప్పుడు స్కిజోఫ్రీనియా వచ్చిందండి. సరే అక్కడైతే మరి ఇక ట్రీట్మెంట్ తెలుసు కదా, అది మొత్తం రికార్డ్ అవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఇండియా తీసుకొచ్చారు, నా దగ్గర తీసుకొచ్చారు. నేను 4 monthsలో ఆమెను మంచిగా చేశాను, ఒక ట్యాబ్లెట్ లేకుండా. వాళ్ళు మళ్ళీ హ్యాపీగా అమెరికా వెళ్ళిపోయి చక్కగా కాపురం చేసుకుంటే పిల్లలు కంటారు. స్కిజోఫ్రీనియాతో చాలామంది మన సమాజంలో సఫర్ అవుతున్నారు, స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒక అమ్మాయి అయితే పాపము MBBS అమ్మాయి, ఫస్ట్ ఇయర్లో ఉండగానే స్కిజోఫ్రీనియా వచ్చింది. అమ్మాయి మందులు వాటి మొదలుపెట్టారు. మెల్లమెల్ల సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే మరి మత్తులో ఉంటే ఎప్పుడు చదవలేదు కదా. అట్లా 3rd yearకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. ఓకే, అట్లాగా డిస్కంటిన్యూ అయిపోయింది. 4-5 years మెడిసిన్స్ వాడిందండి, వాడిని తగ్గకపోగా అమ్మాయికి సైడ్ ఎఫెక్ట్స్, బాడీ అంతా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి ఈ మెడిసిన్ వల్ల. ఓకే, లివర్ ప్రాబ్లమ్స్, ఐస్ ప్రాబ్లమ్స్, హెడేక్, ఇవన్నీ రకరకాలు వచ్చాయి. వాటిని తగ్గించడానికి మళ్ళీ 5 years మందులు వాడారు. ఇప్పుడు 20 years ఇంకా మందులు వాడతానే ఉందండి. అర్థమైందా? సో చాలామందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కిజోఫ్రీనియాకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైకియాట్రీ సబ్జెక్ట్ వాళ్ళ థియరీ ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేము రీసెర్చ్ చేసి మేము చెప్తున్నాం, మేము చెప్పేది లేటెస్ట్. ఎందుకంటే వాటి కారణాలు ఫైండ్ అవుట్ చేసి కారణాలు సొల్యూషన్స్ ఇస్తే స్కిజోఫ్రీనియా నుంచి అందరూ బయటకు రావచ్చండి. ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మందులు వాడినా సరే 5 years అయినా 10 years అయినా మీకు చక్కగా మీ ఆలోచన విధానం మార్చి సరైన నాలెడ్జ్ ఇచ్చి మీ బ్రెయిన్ చక్కగా ప్రోగ్రామ్ చేసి మంచి లైఫ్ లీడ్ చేసేట్టుగా డెవలప్ చేస్తాం. తర్వాత ఈ ఓవర్ థింకింగ్, ఇవాళ ఏమైపోయిందంటే ఈ రకరకాల న్యూస్ చూడటము బాగా నెగటివిటీ ఎక్కువైపోయిందండి. ఆ నెగటివ్ సంఘటన నాకు జరుగుతాయేమని అదొక భయం అండి. సపోజ్ మీరు ఒక యాక్సిడెంట్ చూసారు, యాక్సిడెంట్ జరిగింది, ఒక చనిపోయాడు, ఈయనటికి వచ్చి ఆలోచిస్తూ అరే నాకు జరిగితే ఎలా ఉండొద్దు అని ఊహించుకుంటాడు. అప్పుడు భార్య ఏమవుద్ది, పిల్లలు ఏమవుద్ది, ఇక మరి భయం వస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ చేసుకొని చివరికి ఎవరికి చెప్పలేరు, బయటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్కి వెళ్తుంటారు. అందుకని మేము చెప్తామంటే
ఎవరికి ఓవర్ థింకింగ్ ఉన్నా సరే చక్కగా మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీ థింకింగ్ని స్టడీ చేసి ఏ ఇష్యూస్లో మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఐడెంటిఫై చేస్తాం, చేసి వాటి సొల్యూషన్స్ ఇస్తాం. సో మీరు మెల్లమెల్లగా ఓవర్ థింకింగ్ నుంచి బయటపడి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. ఇక చివరిది సూసైడల్ థాట్స్ అండి. ఇది చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఎక్కువైపోయింది. ఓకే, ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద హైలీ బిజినెస్ పీపుల్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఎగ్జామ్స్లో తప్పామని, జాబ్ పోయిందని, లవర్ వదిలేశారని, ఇట్లా రకరకాలుగా ఈ లవ్ ఫెయిల్యూర్ అని, లేదా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఎకనామిక్ లాస్ అయ్యాము, బిజినెస్ లాస్ అయ్యాము, లేకపోతే ప్రొఫెషన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యామని పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా సూసైడల్ టెండెన్సీస్ డెవలప్ చేసుకుంటున్నారు. నేను వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తామంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళ నోటి ద్వారా అనిపించేంత కౌన్సిలింగ్ ఇస్తాను. ఆ సబ్జెక్ట్ మొత్తం అలా తిప్పుతాం అన్నమాట. ఇది వన్ డే పట్టు. దీనికోసం మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. చాలా చేస్తామండి. మీరు సఫర్ అవుతారు కదా, మేము చాలా కష్టపడాలి. ఒక పేషెంట్ని ఇచ్చేయడానికి మీరు ముందు మేము చాలా కష్టపడాలి, చాలా వర్క్ చేయాలండి. అవును, ఎందుకంటే ప్రతి పేషెంట్ యూనిక్ అండి. అవును, యూనిక్ వేలో అప్రోచ్ అవ్వాలండి. మెడిసిన్ లాగా కామన్గా వెయిటింగ్ కాదండి. ప్రతి మనిషి సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని స్టడీ చేయాలి. ఇతను ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకుంటాడు, ఏం నాలెడ్జ్ ఇస్తే కన్విన్స్ అవుతాడు, ఇదంతా ఎంతో స్టడీ చేస్తామండి. స్టడీ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే మాకు తెలియని మీరేం చెప్తారు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారండి. నేను చెప్పేది నార్మల్ మాటలు కాదండి, నేను చెప్పేది సైన్స్ అండి. అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఆలోచనలు వస్తాయి, ఇది ఎందుకు రాంగ్ వేలో వెళ్తుంది, దాన్ని ఎలా రైట్ వేలో తీసుకురావాలి, దానికి ఎక్కడెక్కడ నాలెడ్జ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇదంతా 100% సైన్స్ అండి. ఇది న్యూరో సైన్స్ అంటాం అన్నమాట. ఈ సైన్స్ నేర్పుతాం వాళ్ళకి. అవును, ఓకే. చదువుకోలేని వాళ్ళకైతే తెలియదని వదిలేయచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు ఓవర్గా మాకు అన్నీ తెలిసిలే అని మిమ్మల్ని సంప్రదించకపోవడం కారణాల్లో ఒకటి అనుకోవచ్చు కదా. కరెక్ట్, డెఫినెట్గా అనుకోవచ్చు అండి. ఇంకో కారణం కూడా ఏంటంటే సంప్రదించకపోవడానికి జనరల్గా ఏమనుకుంటారంటే సైకాలజిస్ట్ కానీ సైకాలజీ దగ్గరికి వెళ్తే పిచ్చి పట్టింది అనుకుంటారు, పిచ్చాడు అనుకుంటారు, నేనంతా బాగానే నాకేం పిచ్చలేదు కదా. అసలు సైకాలజీ అంటేనే పిచ్చి అన్న ఒక నానుడి కూడా ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఏమో కానీ ఇప్పుడు కూడా కొంత మార్పులైనా వచ్చినాయి లేదు కానీ ఇప్పుడు అది కూడా చెప్తా, ఎందుకు వచ్చింది కూడా చెప్తానండి. మనకి ఒక 25-30 years బ్యాక్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లేవండి, ప్రైవేట్ ప్రాక్టీసులు కూడా లేవు. ఎవరికైనా మానసిక సమస్యలు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేయండి. ఇక్కడ హైదరాబాద్లో ఒకటి, వైజాగ్లో. ఓకే, దాని అసలు పేరు ఏంటంటే గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్, అంటే ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రం కదా, ప్రభుత్వ మానసిక ఆరోగ్య కేంద్రం. దీన్ని ఏం చేశారంటే ఇదంతా చదువుకొని పలకలేక ఓకే గవర్నమెంట్ తీసేశారు, మెంటల్ హాస్పిటల్ అన్నారు. మెంటల్ హాస్పిటల్ అన్నారు. ఇప్పుడు పోయి మెంటల్ హాస్పిటల్ మానసిక ఆరోగ్య కేంద్రం అన్నారు కదా, అది పోయి మెంటల్ అంటే పిచ్చి అని హాస్పిటల్ పిచ్చి హాస్పిటల్ అని అక్కడ పెట్టారు. అట్లా ముద్ర పడిపోయింది. ఇది రాంగ్ మీనింగ్ ఇచ్చారు. ఆ రాంగ్ మీనింగ్ వల్ల వాళ్ళు మా దగ్గర రాలేకపోతున్నారు. మేమేం చెప్తామంటే మానసిక సమస్యలు అనేవి అందరికీ వస్తాయి, చదువుకున్న వాళ్ళకే వస్తాయి, చదువుకున్న వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రొఫెసర్ని అడుగుకోండి, ఆయనకి ఆయన సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది కానీ ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ సోషల్ ఇష్యూస్లో నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఉండకపోతే ప్రాబ్లమ్స్లో పడవచ్చు. కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్లో నాలెడ్జ్ లేకపోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడతారు. అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చక్కగా కౌన్సిలింగ్ తీసుకొని లైఫ్ని మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు. ఎవ్వరూ ఏమీ ఫీల్ అవ్వాల్సిన పర్లేదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5-6 క్రిటికల్ ఇష్యూస్కి కూడా మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా మా దగ్గరికి రండి, మీకు కౌన్సిలింగ్ ద్వారా సరైన థింకింగ్, సరైన నాలెడ్జ్ ఇచ్చి ఈ ఓసిడి కావచ్చు, బైపోలార్ కావచ్చు, లేకపోతే స్కిజోఫ్రీనియా కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, సూసైడల్ టెండెన్సీ కావచ్చు, వీటన్నిటిలోంచి మిమ్మల్ని చక్కగా బయటికి తీసుకొచ్చి మీకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.